బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా కొనసాగుతుంది. అనుకున్న సమయానికి 8 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ వద్ద తీరాన్ని దాటాయి. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుండి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ధోనితో వాయుగుండంగా మారి దాదాపు వారం రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నైరుతి ఋతుపవనాలు నిన్న సాయంత్రం కేరళను దాటడంతో కూడా ఇక అనుకున్న రోజు కంటే 3 రోజుల ముందుగానే అంటే 27వ తేదీ ఇక వస్తాయనుకున్నటువంటి ఋతుపవనాలన్నీ కూడా 24వ తేదీ శనివారం సాయంత్రంకి కేరళ దాటడంతో కూడా ఇక వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. ఇక ఆ నేపథ్యంలోనే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇక సూచన కూడా చేసిన నేపథ్యం ఉంది. దీంతో ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటు ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఇక ఈ నైరుతి ఋతుపవనాల రాకతో వర్షంలో ఇక భారీ మార్పులు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టరేట్లో ఇక టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి కూడా రైతులకు సూచనలు ఇస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక గత సంవత్సరంతో పోల్చుకుంటే 6 రోజుల ముందుగా అంటే దాదాపు పోయిన సంవత్సరంలో మే 30వ తేదీ నైరుతి ఋతుపవనాలు కేరళను తాటాయి. ఇక ప్రస్తుతం ఇక 2025 ఈ సంవత్సరంలో అయితే మే 24వ తేదీన ఋతుపవనాలు కేరళను తాటడంతో కూడా ఇక ప్రస్తుతం అయితే ఇక వర్షాకాలం 6 రోజుల ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్నటువంటి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నేపథ్యంలో 2 రోజుల తర్వాత వర్షం బాగా కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. ఇక వాతావరణంలో పెను మార్పులు అయితే చోటు చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ఉదయం పూట ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. సాయంత్రానికి తిరిగి ఖచ్చితంగా మేఘాలతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురుస్తున్న నేపథ్యంలోనే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగుకు అయితే రైతాంగం అంతా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇది నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.